హర్ హర్ మహాదేవ్. ప్రజెంట్ మనం కేదార్నాథ్లో టెంట్ క్యాంప్లో అయితే ఉన్నాము. యూట్యూబ్లో చాలామంది లాస్ట్ ఇయర్ వీడియోస్ అంత ముందు వీడియోస్ పెట్టి ఎలా వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, టెంట్ క్యాంప్స్ ఎలా ఉంటాయి, రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ప్రజెంట్ మనం ఇప్పుడు 2025 మే 5th రోజున ఇప్పుడు కేదార్నాథ్లోనే ఉన్నాము. ఇక్కడ ఎలా ఉంటుంది, టెంట్ క్యాంప్స్ ఎలా ఉంది, రూమ్ కాస్ట్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోకి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. ప్రజెంట్ ఇప్పుడు కేదార్నాథ్లో చాలా టెంట్ క్యాంప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు టెంట్ క్యాంప్లో స్టే చేయాలనుకుంటే పర్ హెడ్ ఒక్కరికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఇద్దరికి 1000 రూపీస్ తీసుకుంటారు. ఈ టెంట్ క్యాంప్స్ తీసుకుంటే బెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా చెప్తాను. ఇక్కడ టెంట్ క్యాంప్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. 500 నుండి 1000 మధ్యలోనే దొరుకుతాయి. మీకు ఉండదు. అలాగే కింద బేస్ కూడా మీరు చూస్తున్నారు కదా, సిమెంట్తో కట్టారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు తీసుకోవాలి, ఒక 2-3 డేస్ ఉండాలనుకుంటే, మనీతో ప్రాబ్లం లేదనుకుంటే డెఫినెట్గా ఇలాంటి టెంట్ క్యాంప్స్ తీసుకోండి. మీరు తీసుకుంటే కాస్త హైట్ ఉన్న ప్లేస్లో తీసుకోండి. అలాగే గచ్చు మనకేందంటే కింద రోడ్ లాగా ఉండాలి. ఆ రోడ్ ఉన్న ప్లేస్లో తీసుకోండి, అక్కడ బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనకి వర్షం పడింది అనుకోండి, అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మట్టి ప్లేస్లో ఉంటాయి కదా, మీరు అక్కడ తీసుకున్నారనుకోండి చాలా బురదగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు. సో మీరు తీసుకోవాలనుకుంటే రోడ్డు ఉన్న ప్లేస్లో మాత్రమే తీసుకోండి, ఓకేనా? అలాగే మీరు టెంట్ క్యాంప్ అడిగేటప్పుడు లైట్ ఉందా, పవర్ ఉందా లేదా అని పక్కాగా అడగండి. ఎందుకంటే లైట్ అనేది, పవర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మొబైల్స్లో పవర్ బ్యాంక్స్ కానీ ఛార్జింగ్ కానీ పెట్టుకోవడానికి తప్పకుండా యూజ్ అవుతుంది కదా. ఈ లైట్ అండ్ పవర్ ఉంటేనే తీసుకోండి. మీరు ఒక్కరే వస్తే టెంట్ క్యాంప్లో స్టే చేయడానికి 1000 రూపీస్ అడుగుతారు. కానీ మీరు మాత్రం 500 రూపీస్ కంటే ఎక్కువ అస్సలకే ఇవ్వకండి. ఇంకా తక్కువ ఇచ్చినా పర్లేదు, మీరు మాట్లాడుకోండి. 300 నుండి స్టార్ట్ చేయండి. లాస్ట్ 500 కంటే ఎక్కువ ఇవ్వకండి. వాళ్ళే ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే బోల్డ్ అండ్ టెంట్ క్యాంప్స్ ఉన్నాయి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ టెంట్ క్యాంప్స్ మీకు ఇంకా కేదార్నాథ్ ఆలయం 6 కిలోమీటర్స్ దూరం ఉందనగానే అక్కడ నుండే స్టార్ట్ అవుతాయి. మీరు మాత్రం 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తూ నడుచుకుంటూ వస్తే డైరెక్ట్గా వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళకండి. టెంట్ క్యాంప్ తీసుకొని కాస్త రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే దర్శనానికి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉందనుకోండి, దర్శనానికి చాలా టైం పట్టొచ్చు. ఈ టెంట్ క్యాంప్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కేదార్నాథ్లో రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎక్కడ స్టే చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేయండి, కొద్దిగా ఎక్కువ ప్రైజే ఉంటాయి. లేదంటే మీరు డైరెక్ట్గా వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఓం సింబల్ ఉంది కదా, ఈ ఓం సింబల్ నుండి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే చాలామంది రూమ్స్ కావాలని అడుగుతారు. వాళ్ళకి అడగండి ఒక్కరికి ఎంత ఉంటుంది, ఎక్కడ ఉంది రూమ్స్ అనేది క్లియర్గా చెప్తారు వాళ్ళు. ఇక్కడ రూమ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది రూమ్లోనే స్టే చేయాలని అనుకుంటారు. అలాగే ఇక్కడ డార్మెంటరీస్ కూడా ఉంటాయి. ఒక్కరికి 2000 నుండి 3000 మధ్యలో ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఓన్గా తీసుకోవాలనుకుంటే, అంటే మీరు ఎక్కువ మెంబర్స్ వచ్చారనుకోండి, 6000 నుండి 10,000 to 12,000 మధ్యలో ఉంటుంది. ఇవి డార్మెంటరీలో అయితే. డార్మెంటరీలో షేరింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా డార్మెంటరీస్ అంటేనే షేరింగ్ అనుకోండి, కానీ డార్మెంటరీస్ కూడా మీరు ఎక్కువ మెంబర్స్ వచ్చారనుకోండి మొత్తం ఓన్గా మీకే ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తున్న రూమ్స్ ఉన్నాయి కదా, ఇది ఆలయం ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కరికి మాత్రమే 6000 నుండి 12,000 మధ్యలో ఉంటుంది. ఎందుకు 6000 నుండి 12,000 మధ్యలో ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ జనాలను బట్టి ప్రైసెస్ ఎక్కువ అవుతుంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి.